కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తేలుస్తాం. ఇగో ఇందులో గుర్తుపెట్టుకోవాలి, మనం వాస్తవాలు ఏంటో తేలుస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. ఎవరు? ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. బిహెచ్ఈఎల్ ప్రతినిధులను వివరాలు అడుగుతాం, ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలే నేను మీడియాకు చెప్పిన. నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిన. చూసినావా? కేసీఆర్ ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇప్పుడు ఎవరికి కమిషన్ చైర్మన్కి లెటర్ పంపించాలని అంటే నిజంగా పంపించిన తర్వాత ఆ తర్వాత ఎవరికి మీడియాకు కానీ తర్వాత బయట వాళ్ళకి కానీ చెప్పాలి. కానీ ఫస్టే మీడియాకు రిలీజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ నాకు ఎవరు కమిషన్ చైర్మన్కి లెటర్ ఇచ్చినట్టుగా ఇదంతా కథ చేసిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అయితే ఆ నలుగురు కథలో కూడా ఏది అక్కడ ఫామ్ హౌస్ కథలో కూడా నీకు అద్భుతం చెప్పేస్తా, మీరందరూ కూడా ఏది విలేకరులకు భోజనాలు పెట్టండి. మరి హరీష్ రావు గారు అక్కడ ఓకేనా, అంత రెడీగా ఉందా అంటే అంత రెడీగా ఉంది సార్ అట్లా అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తే మరి భోజనాలు అంత రెడీగానే ఉన్నాయి, మటన్ చికెన్ కింద అంత కార్ఖాన రెడీగానే ఉందిగా అంటే రెడీగానే ఉన్నది అని చెప్పేసి మొత్తం కొండంత రాగం తీసి అక్కడ కల్వకుంట్ల పాట పాడినట్టు చేసిండు కాక. కానీ ఏం చేసిండు లాస్ట్కి వస్తే ఆయన ఏం లేదు లెక్క, మొత్తం కూడా ఏదో అక్కడ బిఎల్ సంతోష్ అంటే భారతీయ జనతా పార్టీ నేత అయినటువంటి బిఎల్ సంతోష్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండు. కానీ మొత్తం మీద కథంతా కూడా అడ్డం తిరిగింది. ఆ నలుగురు కూడా వీకిర్రు. ఏది మొత్తం ఎలక్షన్లల్లో కుప్పగూలిపోయినరు, ఒక్కడు కూడా గెలవలే. అయితే ఇప్పుడు కూడా నేను అట్ల రాసిన లేఖ రాసిన బీక రాసిన అని నా మొత్తం లేఖాస్త్రం సంధించండి. కానీ ఆ లేఖాస్త్రం పైన వాస్తవాలు ఏమిటో తేలుస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు అక్కడ ఎల్ నరసింహారెడ్డి గారు. నా వద్దకు లెటర్ రాకముందే మీడియాకు కేసీఆర్ రిలీజ్ చేసిండు. లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుందని ప్రకటన. కేసీఆర్ పంపిన లెటర్పై మంగళవారం సమీక్షించి విశ్లేషణ జరుపుతామని, దానికి తగ్గట్టుగానే తదుపరి చర్యలు ఉంటాయని పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పంపిన లేఖ మాకు అందింది. లెటర్లో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్, తర్వాత భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉంది. ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ నిస్సందేహంగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా హుందాగా ఉండే వ్యక్తులు ఇట్లా చెప్తారు. ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ నిస్సందేహంగా ఉంటుంది. కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తాం. ఎవరి అభ్యంతరాలు వారికి ఉండడం సహజం. అయితే కేసీఆర్ చెప్పిన వివరాలు వాస్తవాలు సరిపోర్చాలి. చూసినావా? కేసీఆర్ చెప్పినటువంటి వివరాలు తర్వాత వాస్తవాలు సరిపోల్చాల్సి ఉంది. సరిపోలిస్తే కథ తేలిపోతుంది ఇక్కడ అని అర్థమవుతుంది. ఇక వాస్తవాలు ఏమిటనే దానిపై బిహెచ్ఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇన్ననే అర్థమైపోవాలి. బిహెచ్ఎల్ ప్రతినిధులు పిలిస్తే మొత్తం కథ అంతా బయట పడుతుంది. లెక్క ఏం కథ చేసిండు ఏం కథ అనేది లెక్క బయట పడుతుంది. కాక నేను అట్లా చేసిన ఇట్లా చేసిన సూపర్ హిట్. ఇప్పుడు నువ్వు నిజంగా ఒకవేళ పవర్ లేదనుకుందాం, ఇక్కడ కరెంటు కొరత ఉందనుకుందాం, ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఆగమేఘాల మీద పోయి ఇష్టం వచ్చినట్టు రేటుకు నీ పైసలు ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావు. ఏమన్నా పబ్లిక్ పైసలు అవి. పబ్లిక్ పైసల్ని వేల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తేందుకు నువ్వెవరు? ఇష్టం వచ్చినట్టుగా దానికి సంబంధించి మొత్తం తేల్చాల్సి ఉంది. తేలుతుంది. అది తేలిన తర్వాత నీ కథ అంతా కూడా బండారం అంతా బయటపడుతుంది.